ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ మరి షేర్గూడ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిన మైరారం సీన్తో ఉన్నాం. మరి నిన్న మొన్న మనం ఏదైతే పబ్లిక్ ఫాల్స్ తీసుకున్నటువంటి విషయంలో మరి తన ప్యాస్టిగా రావడం జరిగింది. తనకు మరి గతంలో మరి ఓటమి పాలైనందుక మరి తన వ్యక్తిత్వమా మరి మంచితనమా ఏముంది ఈసారి, మరి తన గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు ప్రయోగిస్తున్నారు అనేది తన మాటలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే మీడియా మిత్రులకు కానీ. అన్న, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించారు. ఎట్లా అనిపిస్తుంది మీకు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ? కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడానికి రెండు కారణాలు. మేము చేసిన పార్టీకి సేవ కావచ్చు, విలేజ్ల బాగోగులు చూసిన విధానం కావచ్చు, మా మీద ఉన్న గవర్నమెంటుకు అంటే మా పార్టీ కార్యకర్తలకు కానీ మా పార్టీ పెద్దలకు కానీ మా మీద ఉన్న విశ్వాసానికి ధన్యవాదాలు. దానిలో ముందుగా తెలపవలసింది ఏంటంటే, పార్టీలో మేము చేసిన సేవలు చాలా పెద్దవి. మేము గత రేవంత్ రెడ్డి గారు, మేము ఫస్ట్ టీడీపీ, అక్కడి నుంచి మా జర్నీ, మాకు ఊహ వచ్చి నుంచి టీడీపీ మా ప్రయాణం. దాని తర్వాత వచ్చేసి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో పోవడం జరిగింది. అన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల పాలనలో వాళ్ళు చేసిన అరాచకాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, అలాంటి ఎన్నో ఎదుర్కొంటూ మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పార్టీని నిలబెట్టుకొని విలేజ్లో మా స్థాయి మాకు ఉండేలా ఏర్పరచుకున్నాం. అంటే ఇప్పుడు సీన్ గారికి రేపు ఓటు వేయాలంటే ఇప్పుడు కబ్జాలు చేయనందుకు, కబ్జాలు చేస్తే ఆపినందుకే మీకు ఓటు వేయమంటారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు చేస్తున్న సంక్షేమ పథకాల మీదే ఓటు వేయమంటున్నాను. సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఫోకస్ చేసి ప్రజలందరూ గుర్తిస్తున్నారు. 100% గవర్నమెంట్ చేసే ప్రతి అభివృద్ధి పనిని ప్రజల్లోకి తీసుకుపోతున్నాను. నేను పార్టీ సేవకుడిలాగా వర్క్ చేసిన గత 12 నుంచి 13 ఏళ్ళ నుంచి మనం పార్టీలో ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి సార్ ఎప్పుడైతే కాంగ్రెస్లోకి వచ్చిండో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఒక కార్యకర్తగానే వర్క్ చేసినాం, లీడర్గా వర్క్ చేయలేం. ఓకే, ఏదైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టాడో కొంచెం కాంగ్రెస్ పార్టీ గ్రోత్ పెరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీడియా మిత్రులకు కానీ పబ్లిక్లో కానీ రియల్గా హీరో ఎవరు అంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి లేకుంటే కాంగ్రెస్ ఫామ్కి అయ్యేది కాదు. ఇది నా ఒరిజినల్ రియల్గా చెప్పవలసిన విషయం. దానిలో ఒక 1% తేడా లేదు. అంటే మీరు ఇప్పుడు మీ గురువు గారు అంటే మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటారా? మీరు మా గురువుగారు మండల్ లెవెల్లో ఉన్నారు, మండల్ టు జిల్లా టు డిస్ట్రిక్ట్. అది మనం రేవంత్ రెడ్డి అని డైరెక్ట్ చెప్పలేం కదా. పార్టీకి ఒక డైరెక్షన్ అయిన అడుగుజాడలో మీరు నడిచారు. అది ఇంపార్టెంట్. అది దాని మించింది ఇంకొకటి లేదు. ఇప్పుడు ప్రజాపాలన అనేది తీసుకొచ్చారు. అవును, ఈ ప్రజాపాలన గ్రౌండ్ లెవెల్లో తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి? ఎందుకంటే సంక్షేమ పథకాలలో చాలా విఫలం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఉచిత బస్ చేసారు, అంతా కొట్లాట పెట్టారు. ఇవన్నీ గ్రౌండ్లో చూసుకుంటుంటే మనకి చాలా అనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒకటేనండి, 100 మంది ఒక బస్సులో ఎక్కుతారు. మొన్న లేటెస్ట్ ఒక న్యూస్ చూసిన, 100 మంది ఒక బస్సులో ఎక్కిండ్రు. ఆ డ్రైవర్ న్యూస్ చేసిండు, పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఆపిండు. అక్కడ ఎక్కిన వాళ్ళ తప్పు కాదు, ఎక్కించుకున్న వాళ్ళ తప్పు కాదు. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క ఇష్యూ జరుగుతుంది. అట్లానే అదంతా రాష్ట్రం అంతా జరిగింది అనుకోవడం మన భ్రమ. అంటే ఎక్కడొక్కడ ఇష్యూ జరిగితే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బురద జల్లడానికి అదొక పాయింట్. అది అంత కాదు కదా. పేదవాడు నిజంగా ఈరోజు సమయానికి లేచి ఒక ఆడపిల్ల ఉద్యోగానికి పోతుంది, ఒక గమ్యస్థానానికి చేరుతుందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అభివృద్ధి పని. దానిలో ఎలాంటి సందేహం ఉంది? ఒక పేదవాడిని ప్రశ్నించండి మీరు. ప్రెస్ వాళ్ళు నిజంగా రియల్గా చేయాల్సిన పని ఏంటంటే ఒక పేదవాడిని ప్రశ్నించండి, మీకు ఉపయోగం ఉందా లేదని. నిజంగా ఆర్థికంగా లేని వాడికి ప్రభుత్వం 100కు 200% ఆదుకుంటుంది. అది ఒరిజినాలిటీ. దీనిలో ఏ కాలనీకి అని వెళ్ళండి, మైనార్టీ కాలనీకి వెళ్ళి
సంక్షేమ పథకాలు వస్తున్నాయి, సన్న బియ్యం కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, బస్ సౌకర్యం కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లుంది, ఈ హైడ్రా అనేది వచ్చిన వల్ల బురదలిన విషయం ఉంది. ఇవాళ జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరిగింది. నిజంగానే పేదవాడికి అన్యాయం జరిగితే జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఎట్లా జరిగింది, ఎందుకు గెలవవలసి వచ్చింది? ఏదైతే అడ్డంకులు ఉన్నాయో దాన్ని తొలగియడం వల్ల ఆ లీడర్షిప్కు మెంబర్షిప్ వచ్చింది. దానిలో ఒక 1% డౌట్ లేదు. ఎందుకు వచ్చింది? గవర్నమెంట్ చేసే పని మంచిది. తప్పు చేసిన వాడు ఎప్పుడు భయపడతా ఉంటాడు. దానిలో నిజాయితీ ఉంది. నిజాయితీగా వర్క్ చేసినప్పుడు 100 మందిలో ఒక 1%కు ఇబ్బంది అవుతుంది. అది కామన్ పాయింట్. కానీ మిగతా 99 మందికి మంచి జరిగినప్పుడు ఎందుకు తీసుకోవద్దు డిసిషన్? ఓకే, రాష్ట్ర నాయకులు పక్క పెడితే, రాష్ట్ర పరిపాలన పక్కన పెడితే, మన గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే ఇప్పుడు పెన్షన్ విషయంలో విఫలం జరుగుతుంది. అవును. రెండోది ఏదైతే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడో అది ఒకటి ఫెయిల్ అవుతుంది. ఓకే. మూడో విషయానికి వస్తే గృహలక్ష్మి అనేది 2500 అని పెట్టారు, అది కూడా అందడం లేదు. ఇవన్నీ రేపు మీరు క్యాంపెయినింగ్కి వెళ్తే ఇవన్నీ మా దృష్టికి వచ్చిన విషయం. సబ్జెక్టు మేము 6 గ్యారెంటీలు ఏదైతే ఇచ్చినామో దానిలో 1-2 పథకాలు లేట్ జరుగుతున్న మాట వాస్తవం, ప్రజలలో ఉన్న మాట కూడా వాస్తవం. దీని మీద రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టత అయిన పద్ధతి ఉంది. అక్కడ కావాల్సింది ఏంటంటే నిధులు లేకపోవడం వల్ల సమస్య లేట్ కావచ్చు, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి కోరిక నెరవేర్చే విధానం తీసుకుంటుంది అని నేను భావిస్తున్నాను. ఏం చేయాలి ఇప్పుడు? మీ మేనిఫెస్టో ఏముంది శేరిగూడెం పైన? మీరు ఏం చేయాలి? శేరిగూడెం విలేజ్లో నేను గత 25 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నా. ఒకసారి వార్డ్ మెంబర్కి వేసి ఓడిపోవడం జరిగింది ఒక ఓటుతోటి. తర్వాత 100-150 ఓట్లతో గెలవడం జరిగింది. తర్వాత సర్పంచ్కి పోటీ చేయడం జరిగింది నా రాజకీయ జీవితంలో. ఇదంతా నాదంతా టీడీపీలో జరిగిపోయింది. తర్వాత మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నేను సర్పంచ్ అభ్యర్థిగా సెలెక్షన్ చేయడం జరిగింది. అప్పుడు నాకున్న ఆర్థిక కారణాలు కావచ్చు, చిన్న చిన్న కారణాల వల్ల నేను ఒక 70 ఓట్లతోటి 60-70 ఓట్ల మొదలేదో ఫెయిల్ కావడం జరిగింది. అయితే ఈరోజు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే మనం చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, గవర్నమెంట్ అందించే విధానం కావచ్చు, మనం చేసే సేవా విధానం కావచ్చు, మన మీద ఉంచిన పార్టీ పెద్దలు, పార్టీ నాయకులు, వాళ్ళందరి ఆశీస్సులతోటి మనం ఇలా గెలుస్తున్నాం. ఇప్పుడు ఈ పార్టీ అధికారంలోకి వచ్చి నుంచి ఇక్కడ అభివృద్ధి పనులు ఏమైనా చేయించారా మీ పార్టీ నాయకులతో? చాలా చేయించినాం. పార్టీ నాయకులు అటెండ్ కాలేరు ఆర్థికంగా కొన్ని విషయాల మీద, మనం డైరెక్ట్ చేసినాం. ఎట్లా ఉంటుంది ఇప్పుడు? మీరేమో భీంభరత్ మనసులో, తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గారితో కూడా మనం టచ్లో ఉన్నాము. ఆయన కావాల్సిన పనులు తీసుకుంటున్నాము. అంటే మనం భీంభరత్ విలేజ్కి వచ్చేసే వరకు ఎమ్మెల్యే ఎంపీ అనేది కాదు, ఫండ్ తెచ్చినామా వర్క్ చేసినామా లేదా అనేది ఇంపార్టెంట్. ఏం తీసుకొస్తారు ఫండ్? మరి ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఎంపీ ఉన్నారు, ఇక్కడ ఇది ఉంది సిచ్యువేషన్లో, ఎట్లా తీసుకుంటారు మీరు ఫండ్? మేము ఏది తీసుకున్నా ఒకటేనండి. మేము ఆర్థికంగా అన్ని పార్టీలతోటి కలిసిపోయే గుణం ఉంది మాకు. ఫస్ట్ ఆప్షన్ బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అనేది కాదు. మేము ఫస్ట్ కావాల్సింది విలేజ్ డెవలప్మెంట్. దాని మీద మా ఆలోచన. ఏం చెప్తున్నారు? విలేజ్ డెవలప్మెంట్ ఏం చేయబోతున్నారు? మేము విలేజ్లో ఉన్నాయి 2-3 ఇష్యూస్ ఉన్నాయి మెయిన్. ఆ రెండింటి మీద ఫోకస్ చేసినాం. రోడ్లు బాగా ఇష్యూ ఉంది. ఇప్పుడు చిన్నపిల్లలు యూత్ స్కూల్కి వెళ్ళాలి, ఆ రోడ్ ఎంత అధ్వానంగా ఉందంటే చాలా ఇష్యూ ఉంది. దాని తర్వాత రోడ్లు, దాని తర్వాత వచ్చేసి మంచినీటి సమస్య కూడా ఇంతకుముందు ఉండేది. మా యాంలో మేము క్లియర్ చేసి 1 కిలోమీటర్ నుంచి 15 ఫైనాన్స్ నుంచి కష్టపడి తీసుకొచ్చి అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా మేము చాలా బ్రహ్మాండంగా చేసినాం శేరిగూడెం అని చెప్తా ఉన్నారు. చేసిన విషయం ఏముందో చెప్పానండి. మిషన్ భగీరథ పెట్టిండ్రు, దానికి ఇష్యూస్ చేసి ఒక ట్యాంక్ కట్టించినాం. ఇప్పటికి ఒక వాటర్ వచ్చింది లేదు, జస్ట్ 2 months వచ్చింది, అక్కడ నుంచి క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మా విలేజ్ వాటర్ మేము వేరే వారికి అందించే స్టేజ్లో ఉన్నాం. మా విలేజ్ వాటర్ కావాలంటే వేరే, ఇప్పుడు మైఫేర్ అనే ఒక ప్రాజెక్ట్ వచ్చింది, అందులో వాటర్ లేదు. అట్లాంటి దానికి అందించడానికి రెడీగా ఉన్నాం. ఆ విషయం మీద మా ఫోకస్. ఇప్పుడు ఆర్థికంగా కానీ
XYZ ఏ విషయమైనా మనం బాగుండడం కాదు, పక్కోడికి కూడా హెల్ప్ చేసే గుణం ఉండాలి. ఓకే. ఇప్పుడు ఏదైతే మా పబ్లిక్ ఫాల్స్లలో శ్రీనివాస్ గారికి 100 మార్కులు వచ్చాయి. ఓకే. ఎందుకు వచ్చాయంటారు? ప్రజలకు ఏం చేశారు? ఎందుకంటే మీరు ఈ అధికారంలో లేరు. 2 years అవుతుంది మీరు వచ్చేసి. సర్పంచ్లో ఉన్నప్పుడు కూడా మీరు అధికారంలో లేరు, ఓన్లీ కార్యకర్త కిందనే పనిచేశారు. నేను గత 7 సంవత్సరాలు ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటికి కూడా ఒక కార్యకర్తగానే వర్క్ చేసినా కానీ నేను ఒక లీడర్షిప్ లాగా ఫీల్ కావాలి ఇప్పుడు కూడా. రేపు సర్పంచ్ అయినా సేవ చేసే స్వభావం ప్రజలు ఇవ్వాలని, ఇస్తారని ఆశించుకుంటూ వర్క్ చేస్తున్నా తప్ప నేనేదో లీడర్షిప్ అయిపోతా, నేనేదో సాధిస్తా అనేది నాకు ఒక 1% కూడా లేదు. నాకున్నదంతా ఒకటే, ఏముందంటే మనకు గవర్నమెంటు మనకు అనుకూలంగా ఉంది, సంక్షేమ పథకాలు తీసుకురాగలుగుతా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకున్న విషయం ఉన్నదానిలో మంచి పాయింట్ ఏంటంటే నేను ఏ సందర్భం వచ్చినా ఒక లీడర్లాగా వర్క్ చేయలేదు, చేయను కూడా. ఒక కార్యకర్తగా పనిచేస్తా, ఒక సేవకుడిలాగా పనిచేస్తా. ఒకవేళ గ్రామ ప్రజలు ఈ తీర్పును నన్ను ఆశీర్వదిస్తే వాళ్ళకు సర్వీస్ నా జర్నీలో లాస్ట్ పాయింట్ ఇది. ఓకే. అంటే నేను పోటీ చేసేదానిలో నా ఏజ్ ఇవాళ 48 years. దానిలో నేను సేవ చేయడానికే ఉపయోగిస్తా తప్ప మిగతా దానికి ఉపయోగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు ఈ గెలుపు కోసం ఈ ఇందిరా మైండ్లు ఏమన్నా సపోర్ట్ చేస్తుందంటారా? ఇందిరా మైండ్లో ఒక 5 to 6 వచ్చినాయి. కొంచెం ఇంకా అసలు యాక్చువల్గా ఒక 40 to 50 రావాలి. అది అక్కడ వాళ్ళు ఆర్థికంగా లేకపోవడం, లేకపోతే వచ్చిన ప్లేసులు లేకపోవడం అట్లాంటివి ఉన్నాయి. వాళ్లకు ఎట్లాంటి ఇంటి జాగా లేని వాళ్లకు గవర్నమెంట్తో మాట్లాడి ఏదన్నా మనకు వచ్చిన కోరిక మేరకు వాళ్ళకు కూడా ఏదన్నా గవర్నమెంట్ ల్యాండ్లో ఒక 50 నుంచి 100 గజాలు ఇప్పిస్తే బాగుంటుందని మన శ్రీధర్ బాబు గారికి, మన రంగారెడ్డి డిస్టిక్ మినిస్టర్ గారికి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన కొంచెం సానుకూలంగానే మాట్లాడిండు. దాని మీద ఇంకా పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా ఏమన్నారంటే కొంచెం శ్రీనివాస్ నువ్వు చేసిన ఆలోచన చాలా మంచిది, ఆలోచించడం వేరు, ఆలోచించిన విధానం మంచిది అని చెప్పడం జరిగింది. ఏం చెప్తారు ఇప్పుడు యూత్కి? ఏం చెప్తారు ఇప్పుడు? ప్రతి ఇంట్లో యూత్ అనేది చాలా ఇంపార్టెంట్. యూత్ అనేది పక్కదారి పట్టవద్దు అనేది నా ప్రధాన కోరిక. నేను చాలా కింది నుంచి వచ్చి నేను అట్లాంటి సందర్భాలలో నేను ఎన్నో ఫేస్ చేసిన. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటంటే ప్రతి యువకుడు పక్కదారి పట్టొద్దు. అంటే పక్కదారి అంటే ఒక వృత్తినిత్త ఏదో ఒక జాబ్లో ఉండాలి, వాడు ఎంత సంపాదిస్తుండ అనేది కాదు, ఏదో ఒక వర్క్లో ఉండాలి అనేది నా ఆలోచన, నా విధానం. ఎంత సంపాదించినాము, ఏం చేసినాము అనేది కాదు. యూత్ అనేది ఖాళీగా ఉండడం వల్ల పక్కదారిలో చెడు బానిసలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒక అభివృద్ధికి పదానికి పోవాలంటే కష్టపడే గుణం ఉన్న ప్రతి యువకుడు ఈరోజు ఒక 1000 రూపాయల జాబ్ చేసినాడు 10,000 జాబ్కి వెళ్తుంటాడు, స్టెప్ బై స్టెప్. అంటే వాళ్ళకు కూడా కొంచెం స్కోప్ లేక, ఎందుకంటే తెలియక వాళ్ళకి, ఎందుకంటే పెట్టించే నాయకుడు లేక మనం అటువంటిది కూడా కొంచెం వాళ్ళకు డిలే అవుతుంది. అక్కడ వచ్చేసే వరకు మనం గైడ్లైన్స్ ఇచ్చే విధానం ఇస్తున్నాం. అక్కడ అవతల కానీ మనకు వాళ్ళ ఏది ఉందంటే మనం చెప్పే విధానం హార్డ్గా అనిపిస్తుంది, నిజం మాట్లాడితే చాలా హార్డ్గా అనిపిస్తుంది. ఇప్పుడు మీకే నేను చెప్పాను అనుకో, సరే ఇలా అని చెప్తే మీరు ఒక ఫేస్ ఓవర్లా అయిపోతుంది. అదే కొంచెం వేరే దాని మీద మాట్లాడినాం అనుకో, ఒక ఫేస్లో ఒక కళ వస్తుంది. అంటే మంచి కోసం మాట్లాడినప్పుడు, హార్డ్ వర్క్ చేయమని మాట్లాడినప్పుడు ఒక మనిషిలో ఒక కళ చేంజ్ అవుతుంది ఫేస్లో. అదే నువ్వు వేస్ట్ మాటలు మాట్లాడి దాని మీద మాట్లాడినప్పుడు ఆడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ స్వభావం నేను యూత్కు మెసేజ్ ఇవ్వదలుచుకోలేదు. నా వర్షన్ అంతా యూత్ అంతా నా మీద ఎలా ఫీలింగ్స్ ఉన్నా ఒక అభివృద్ధి వైపు పోవాలంటే హార్డ్ వర్క్ చేయాలని నా మెసేజ్. ఏమి ఇప్పుడు చిరస్థాయిలో ఉండేటటువంటి అభివృద్ధి పని ఏం తీసుకోబోతున్నారు? ఈ రోడ్లు, డ్రైనేజీ కాకుండా మీరు లైఫ్ ఫస్ట్ యూత్కు నేను ఇవ్వాల్సింది నా మెసేజ్ ఒకటే, దయచేసి ఒక ఇండస్ట్రీలో కానీ నాకు తోచిన స్టైల్ ఎక్కడైనా ఉపాధి కల్పించడం ఫస్ట్ ఎజెండా నాది. యూత్కు ఫస్ట్ విలేజ్లో డెవలప్మెంట్ అనేది ఎట్లా వస్తుంది అంటే యువకుడు చదువుకుంటే వస్తుంది. యూత్ చదువుకుంటే ఒక
పోస్ట్ పోతే అక్కడి నుంచి అభివృద్ధి స్టార్ట్ అవుతుంది. అది లేదు, మన విలేజ్లో చదువుకునే విధానం తక్కువ ఉంది. ఒక ఎంప్లాయ్మెంట్ అది ఇంపార్టెంట్, కానీ ఈ మిగతా అనేటి ఏది ఆర్థికంగా మనిషి నిలబెట్టలేదు, నిలబడదు కూడా. అది నా ఫస్ట్ పాయింట్. యూత్కు నేను చెప్పవలసిన మెసేజ్ ఇది. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఏం చెప్తారంటే నేను ప్రజాసేవ చేస్తా, ప్రజాక్షేత్రంలో ఉన్నానని చెప్పేసి ఒక ట్యాగ్ మీద వస్తున్న తర్వాత గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేకపోవడం, తర్వాత ఫోన్లు లేకపోవడం, తర్వాత వాళ్ళ డెవలప్మెంట్ కోసం వర్కులు చేయడం కోసమే ఇదంతా రాజకీయ కుట్ర అని దీన్ని ఏమంటారు? మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా ఫోన్ లేపుతాం. ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా బిజీగా ఉన్నా మేము ఫ్రీ అయినాక అవతల మనుషులకు కాల్ చేస్తాం. అది మా అజెండా. మీరు ఈ విషయం మీద రాత్రి 12 గంటలకు ఫోన్ వచ్చినా రిటర్న్ చేస్తామా లేదా అనేది పబ్లిక్ టాక్. అది దానిలో ఒక 1% తేడా. ఓకే, ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత మొట్టమొదటి ఏజెండా ఏం తీసుకుంటున్నారు అభివృద్ధికి? ఫస్ట్ మేము గెలిచిన తర్వాత ఫస్ట్ జరగవలసింది విలేజ్ యోగక్షేమాలు ఏమున్నాయి ఫస్ట్ మా లిస్ట్ అవుట్ చేసుకొని ఒక్కొక్క పాయింట్ ఏదైతే ఉందో మేజర్ ఫస్ట్ యూత్ను ఒక మంచి సమార్గంలో నడిపించడం ఫస్ట్ మా ఎజెండా. యూత్ను సమార్గంలో నడిపించడం ఫస్ట్ ఎజెండా, నా టర్నింగ్ పాయింట్. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ బై స్టెప్గా అన్నిటి మీద సర్చ్ చేయాలి. స్పాట్ తీసుకుంటారా? ఏదైనా సమస్యలు వస్తే స్పాట్ తీసుకుంటారా? ఏమన్నా మళ్ళీ డీలే చేసి అధికారులు లేరు, లేకపోతే ఫండింగ్ లేదు, ఇటువంటి ఏమన్నా మళ్ళీ ఏమన్నా డీలే చేసే అవకాశాలు ఉంటాయా? అట్లాంటివి ఏం లేవండి. మా దగ్గర ఉన్నది 100%. మేము చర్య తీసుకోవడము, దానికి సంబంధించి వెళ్ళడము, అది ఒక 1% డీలే చేయడం ఉండదు. ఓకే, ఏదైతే ఈ చెప్పినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పథకాలు కావచ్చు, ఏదైతే ఇప్పుడు షేర్గూడెంకి సంబంధించినటువంటి ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి కూడా ఫర్దర్లో నేను 100% చేసి చూపిస్తానని చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు.